ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మేము డే 1 విజిట్ చేసిన అరకు ప్లేసెస్ అయితే చూపిస్తున్నాను. అలాగే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా అయితే చెప్తాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను అటు వీడియోలో అయితే ఇక్కడ వరకు ఎండ్ చేసాం కదా ఫ్రెండ్స్ వీడియో. ఈరోజు అయితే చూడండి, ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే మనకి కటికా వాటర్ ఫాల్స్, బుర్రా కేవ్స్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంటే ఒక అంకుల్ అయితే బైక్ మీద వెళ్ళడం చూసాము. ఆ అంకుల్ని ఇక్కడ నుంచి కటికా వాటర్ ఫాల్స్కి, బుర్రా కేవ్స్కి ఎంత దూరం ఉంటుంది ఏంటి అని అయితే కనుక్కున్నాము. ఇంకా కనుక్కొని అక్కడి నుంచి అయితే అలా బయలుదేరిపోయాము. అలా వెళ్తున్న దారిలో అయితే ఇలాగా ఏదో ఒక కొండని కొట్టేసి అక్కడ ఏదో తయారు చేస్తున్నారు. మరి ఏం చేస్తున్నారో తెలియదు. అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏవో జరుగుతున్నాయి. ఇంకా అలా ఈ డౌన్ అయితే దిగుతున్నాం కదా. డౌన్ దిగుతుంటే మనకి రైల్వే పాసింగ్ అయితే జంక్షన్ అయితే ఉంది. ట్రైన్ అయితే వస్తుందని చెప్పి గేట్స్ అయితే క్లోజ్ చేశారు. మాకన్నా ముందైతే చూడండి ఎన్ని కార్లు, బళ్ళు అయితే ఉన్నాయో. మేమైతే ఇప్పుడు అక్కడ వెయిట్ చేసి అక్కడి నుంచి ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అయితే స్టార్ట్ అవుతాము. చూడండి, మీకైతే ట్రైన్ వెళ్ళిపోయేది కూడా చూపిస్తాను. ట్రైన్ ఎలా వెళ్తుంది ఏంటి, ఏ ట్రైన్ వచ్చింది అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే వెయిట్ చేస్తుంటే ఒక ట్రైన్ అయితే వచ్చింది. నేను అనుకున్నాను ప్యాసింజర్ ట్రైన్ ఏమో, అందరూ ట్రైన్లో ఎక్కుతారు కదా అని చెప్పి అనుకుంటే కాదు, మనకి భోగి ట్రైన్ అయితే వచ్చింది. గూడ్స్ ట్రైన్ గూడ్స్ అన్ని పట్టుకెళ్తుంది. నాకు తెలిసి ఆ కన్స్ట్రక్షన్ ప్లేసెస్కి అయితే గూడ్స్ పట్టుకెళ్తున్నట్టున్నది. చూడండి, ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత బోర్డు అయితే వచ్చింది, కటికా వాటర్ ఫాల్స్కి 6 కిలోమీటర్స్ అని. ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత వెళ్తుంటే ఈ దారి అంతా చూపిద్దాం మీకు అని చెప్పి రోడ్డు చూపిద్దామని అయితే వీడియో ఆన్ చేశాను. రోడ్డు అంతా అయితే చాలా వరస్ట్గా అయితే ఉన్నది. చాలా బాగాలేదు అసలు. నేనైతే ఒక దగ్గర బండి స్కిడ్ అయ్యి పడిపోయాను. కాకపోతే కొద్దిగా కంట్రోల్ చేసుకొని మళ్ళీ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. ఎవరైనా ఇక్కడికి కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో అయితే జాగ్రత్తగా, సేఫ్టీగా అయితే వెళ్ళండి. స్లోగా వెళ్ళండి. స్పీడ్గా వెళ్ళిపోతాను అంటే అవ్వదు. ఇక్కడ స్లోగానే వెళ్ళాలి. బండి అయితే బ్రేక్ వేస్తేనే స్కిడ్ అయిపోతుంది, అలా ఉంది రోడ్డు. ఇంకా అలా ముందుకెళ్తే ఒక వాటర్ అయితే అలా పారుకుంటూ అయితే వెళ్తుంది. ఏంటా అని చెప్పి అక్కడ ఆగి వీడియో అయితే తీసుకొని ఫొటోస్ తీసుకున్నాం కొన్ని. నేను అనుకుంటున్నాను అది మన కటికా వాటర్ ఫాల్స్ నుంచి అయితే వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా అలా మరి స్టార్ట్ అయ్యి అలా కొద్దిగా ముందుకెళ్తే అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ అయితే దూరంగా కనబడ్డది. దాన్ని కూడా వీడియో తీశాను. వీడియో తీసి మీకు చూపిద్దాం కదా అని చెప్పి అయితే తీసుకొని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి అలా ముందుకెళ్తుంటే మనకైతే ఇక్కడ జంక్షన్ అయితే వచ్చి అక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంది. ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్ 20 రూపీస్ అనమాట. ఇక్కడ టికెట్ తీసుకొని మనం అయితే అప్పుడు లోపలికి ఎంట్రీ అవుతాము. ఎంట్రీ అయితే అక్కడ ఆ అబ్బాయిని అడిగాను, రోడ్డు ఏంటి ఇలా ఉన్నది అని అడగబోయేసరికి అతనే చెప్పారు, కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి, రోడ్డు బాగోదు అని. చూడండి, టికెట్ అయితే చూపిస్తాను మీకు. టికెట్ అయితే చూడండి ఇలా ఉంటుంది. బండికి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా టికెట్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. నేనైతే బండి కొద్దిగా బ్యాలెన్స్ తప్పిందని చెప్పి జీవన్ని వెనకాల దిగమని చెప్పి అన్నాను. అంటే వాడు దిగుతున్నాడు, దిగి అనుకోకుండా కింద అయితే పడిపోయాడు. నేను అది చూసుకోకుండా ముందుకైతే వెళ్ళిపోయాను. మళ్ళీ ఆడైతే లెగిసి అక్కడి నుంచి నడుచుకొని అయితే వచ్చాడు. చూడండి, నేనైతే అలాగా పార్క్ చేద్దామని చెప్పి ఇంకా ఆయన అక్కడ దింపేసి నడుచుకొని రారా అని చెప్పి నేనైతే ముందుకు అయితే వెళ్ళిపోయాను. ముందుకెళ్ళిపోయి అక్కడ పార్క్ చేసుకున్నాను. వీడైతే మెల్లగా నడుచుకొని అయితే వచ్చి అప్పుడు నాకైతే చెప్తున్నాడు, నాకు అప్పటి వరకు తెలియదు వాడు పడిపోయాడని. ఇంకా అలా అక్కడ బండి అయితే పార్క్ చేసి అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా అక్కడ చూడండి జీప్స్ కూడా ఉన్నాయి. మన కార్లు అయితే ఇక్కడికి రానివ్వరు, ఓన్లీ వాళ్ళ జీప్స్లో రావాలి, లేదంటే బైక్స్ మీద రావాలి. ఇంకా అక్కడి నుంచి అయితే చూడండి ఇలా స్టార్ట్ అయిపోయి ఇలాగ పైకి అయితే వెళ్ళాలి. ఇలా పైకి వెళ్తూ ఉంటే మనకి రైల్వే ట్రాక్ అయితే వస్తుంది. ఆ రైల్వే ట్రాక్ని దాటి మనం అప్పుడు అటువైపు వెళ్తే మనకి కటికా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళగలం. చూడండి, ఇప్పుడైతే మీకు రైల్వే ట్రాక్ అయితే వస్తుంది. చూడండి, అలా పైకి వెళ్తున్నాడు కదా. పైకి వెళ్ళిన తర్వాత మనకి రైల్వే ట్రాక్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ రైల్వే ట్రాక్ని మనం అయితే క్రాస్ చేసి అటువైపు అయితే వెళ్ళాలి. వెళ్తే అటువైపు మనకి కటికా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాము. అప్పుడు చూడండి, రైల్వే ట్రాక్ అయితే చూస్తున్నారు కదా, అక్కడే ఒక టనల్ కూడా ఉంది. మరి ఆ టనల్ అయితే ఇప్పుడు వాడట్లేదు, పనిచేయట్లేదు. ఇలా అయితే వెళ్తుంది రైల్వే ట్రాక్ అటువైపు. అక్కడ కూడా ఒక టనల్ అయితే ఉంది. చూడండి, ఇప్పుడైతే మనం ఇలాగ కిందకైతే దిగి అటువైపు అయితే వెళ్ళాలి. చూడండి, అక్కడ టనల్ ఉంది కదా, అది కూడా వాడట్లేదు. మరి ఎందుకు వాడట్లేదు తెలియదు. ఇప్పుడైతే మనం ఇలా ముందుకెళ్తే ఇక్కడ కూడా బొంగులో చికెన్, కబాబ్స్, తర్వాత మొక్కజొన్న పొత్తులు ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. మేమైతే ఫస్ట్ అయితే కటికా వాటర్ ఫాల్స్ చూసుకొని ఆ తర్వాత వచ్చి అయితే తిందామని అనుకొని ఇంకా తినలేదు మేమేమి.
ఇంకా అలా అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇలా వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, మనం అయితే ఇంకా అలా నడుచుకొని వెళ్తుంటే జీవన్ గడికి అయితే ఆయాసం అయితే వస్తున్నదంట. ఇంకా అలాగా మాట్లాడుకుంటూ అయితే అలా ముందుకైతే వచ్చాం. ఇక్కడైతే ఏదో లక్ష్మీదేవి బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ అనేదో ఒక బ్యానర్ అయితే ఉంది. ఇక్కడ కూడా అయితే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా తినాలనుకుంటే తినేసి కూడా వెళ్ళొచ్చు. నేను ప్రిఫర్ చేసేది ఏంటి అంటే పైకి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత తినడం అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. నేను చెప్తున్నాను, జస్ట్ నా ఒపీనియన్ అయితే చెప్పాను. చాలా అయితే అమ్ముతున్నారు ఇక్కడ, చాలా షాప్స్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ అయితే పైకి వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేసుకొని ఆ తర్వాత అయితే కిందకు వచ్చి తిందామని ఫిక్స్ అయ్యి ఇంకా మీ ఇద్దరం అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకా అలా షాప్స్ అన్నీ దాటుకొని వస్తే కటిక వాటర్ ఫాల్స్ అని చెప్పి డెవలప్మెంట్ కమిటీ అని చెప్పి ఒక బోర్డు వచ్చి అక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి. మనమైతే ఆ స్టెప్స్ అయితే ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. ముసలాళ్ళ లాంటి వాళ్ళకైతే ఏమైనా కర్రలు పట్టుకొని వెళ్ళడం అయితే సేఫ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే స్టెప్స్ అన్నీ అనీవెన్గా ఉంటాయి కదా, మనం ఏమి అవి రాళ్ళతో చేసినవి కాబట్టి అనీవెన్గా ఉంటాయి. తమ్ముడు ఎవరో మనకి హాయ్ చెప్తున్నాడు. అలాగే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ అంటే ఉన్నాయి. అంటే పైన పెద్దది, మధ్యలో చిన్నది, ఆ తర్వాత మళ్ళీ చిన్నది అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం కింద చిన్నది అయితే వచ్చాం చూడండి. ఇదైతే చాలా చిన్న వాటర్ ఫాల్స్ లాగా, చిన్న జలపాతం లాగా అయితే పడుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే మనం చూడండి ఆ పైన వెళ్తున్నారు కదా, మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తాము. చూపిస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉంటుందో చూపిస్తాను. పదండి. చూడండి జీవన్ అయితే నా ముందు నడుస్తున్నాడు. అలాగే చాలామంది అయితే వస్తున్నారు ఇక్కడికి. మీరు ఈ మాన్సూన్ సీజన్లో అయితే వస్తే చాలా బాగుంటుంది కటిక వాటర్ ఫాల్స్. వాటర్ అయితే చల్లగా ఉన్నది. దిగుదాం అనుకున్నాం కానీ చలికి మళ్ళీ ఆ చల్లదనంలో ఎందుకు దిగడం అని చెప్పి మేమైతే దిగలేదు. అలాగే మా దగ్గర డ్రెస్సెస్, హాఫ్ ప్యాంట్స్ అలాంటివి ఏమి పెట్టుకోలేదు మేము, అందుకే ఇంకా దిగలేదు. ఇప్పుడైతే ఇంకో చిన్న మీడియం సైజ్ అన్నాను కదా, ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాము. చూడండి జీవన్ గడ్ అయితే ఏదో అంటున్నాడు. ఇంకా ఈ మాటలన్నీ వినుకుంటూ ఇంకా మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇవ్వండి ఇది మీడియం సైజు. అదిగోండి అక్కడ చూసారు కదా, అక్కడి నుంచి పైనుంచి పడుతుంది. ఆ పడింది కిందకైతే వెళ్ళింది. ఇప్పుడైతే ఇంకా పెద్ద జలపాతానికి అయితే వెళ్ళబోతున్నాము. ఆ జలపాతం హిస్టరీ కూడా మీకైతే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఈ జలపాతం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రివర్ నుంచి వస్తుంది, ఎంత హైట్ నుంచి పడబోతుంది అయితే డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఈ చిన్న చిల్ల అయితే మనకి హాయ్ అయితే చెప్పింది. నేను కూడా హాయ్ అయితే చెప్పి ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయి వెళ్ళి జలపాతం చూడడానికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా అలా నడుచుకొని ముందుకు వస్తే ఇక్కడైతే వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఇక్కడ రాళ్ళ మీద నుంచి. మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి. నేను షూస్ అయితే వేసుకొని ఉన్నాను కాబట్టి విప్పేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ షూస్ తడిసాయి అనుకో మన కాళ్ళు అయితే మర్చిపోతాయి కదా, అందుకే సైడ్కి వెళ్ళి షూస్ అయితే విప్పేద్దామని చెప్పి అనుకున్నాను. అంతలోపు జీవన్ గడ్ అయితే ఏదో చూపిస్తున్నాడు చూడండి. ఆ పైనుంచి వీడియో తీరా ఇంకా బాగా పడుతుంది, అది ఒకసారి తీసి చూడు అని చెప్పి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ కటిక జలపాతం యొక్క చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం రండి. ఈ కటిక జలపాతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు అనే జిల్లాలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడికి రావాలంటే మనం జీప్ ప్రయాణం కానీ బండి ప్రయాణం కానీ మాత్రమే చేయగలం. ఇక్కడికి మన కార్లలో వస్తే మాత్రం అయితే రానివ్వరు. అదైతే కార్లు బయటని పార్క్ చేసి వాళ్ళ జీప్స్లో కానీ, మనం బైక్స్ మీద వస్తే మన బైక్స్ అయితే టికెట్ తీసుకోవాలి. 20 రూపీస్, ఇందాక చెప్పాను కదా 20 రూపీస్ టికెట్ తీసుకొని అయితే రావాలి. ఈ జలపాతం అనేది గోస్తాని నది అనే ఒక నది నుంచి అయితే ఉద్భవించి ఇక్కడికి పర్వతాల మధ్యలోంచి అయితే ఇక్కడికైతే వచ్చి జాలవారుతుందంట ఫ్రెండ్స్. నేను అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళని అయితే కనుక్కున్నాను. ఇది 50 అడుగుల ఎత్తు నుంచి అయితే పడుతుందంట. నేను చూడండి అందరూ ఆ కింద వరకే వస్తే నేను ఈ పైన రాయిల వరకు ఎక్కి మరి మీకోసం వీడియో చేస్తున్నాను. చూడండి ఆ పైన ఇది ఎత్తు 50 అడుగులు అయితే ఉంటుందంట. జీవన్ గడ్ అయితే ఆ పైకి ఎలా ఎక్కామని అయితే అడుగుతున్నాడు. నేనైతే మీకోసం ఆ పైకి ఏంటి ఎక్కడి వరకైనా ఎక్కైతే నేను వీడియోలు అయితే తీయగలను. మీరు కొద్దిగా సపోర్ట్ చేసి, లైక్స్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారనే ఒక కారణంతో అయితే మీకోసం నేను ఎంతైనా చేస్తున్నాను. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే రాజాపై. చెప్పండి మీ దగ్గర ఏమో ఉంటాయి? బ్యాంబో చికెన్ ఉంటుంది, బ్యాంబో కబాబు,
బ్యాంబో బిర్యానీ కూడా ఉంటుంది. రేట్లు చెప్పండి ఎంత? రేట్లు హాఫ్ కేజీ అయితే 300 పడుతుంది బ్యాంబో చికెన్. బ్యాంబో బిర్యానీ అయితే 600 రూపాయలు పడుతుంది. కబాబ్ అయితే ఒకటి 30 రూపాయలు పడుతుంది. మీరు బ్యాంబో చికెన్ తినాలనుకుంటే చెప్పేసుకొని పైకి వెళ్ళి వచ్చేలోగా ½ అవర్ పైన వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. అప్పటికి మనం కిందకు వచ్చినప్పటికి రెడీ అయిపోతుంది, రెడీగా ఉంటుంది. చెప్పాను కదా ఇందాకలా మనం పైకి వెళ్ళి ఎంజాయ్ చేసిన తర్వాత అయితే కిందకు వచ్చి ట్రై చేద్దాం ఇవి అని. మేమైతే 2 కబాబ్లు అయితే చెప్పాము. 30 రూపీస్ అయితే తీసుకున్నారు అన్న. ఇక్కడైతే కబాబ్స్ అయితే తిని ట్రై చేసి మీకైతే టేస్ట్ అయితే చెప్తాను. చూడండి, ఫుల్ బాగా అయితే రోస్ట్ చేస్తున్నారు. రోస్ట్ చేసి మనకి వాటి మీద నిమ్మకాయ అయితే పిండేసి అయితే ఇస్తారు. బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం, తినేసి అప్పుడు మీకైతే టేస్ట్ అయితే చెప్తాను. మీరు ఈ కింద నుంచి తీసుకొచ్చి అమ్ముతారా ఇక్కడికి? అరకు నుంచి తీసుకురావాలి. పైన అరకు నుంచి తీసుకొస్తారు ఇక్కడికి? ఇక్కడ ఏది దొరకదు అన్న, అన్ని బయట నుండి తెచ్చుకోవడమే. సామాన్ చేసే ఐటమ్స్ కూడా అక్కడ నుండి తీసుకోవాలి. వేరువేరుగా కబాబ్ సెట్ తింటున్నాం. బాగుంది. మన ఇంటి దగ్గర 30 రూపీసే ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంది. ఎవరైనా ఇక్కడ కటిక వాటర్ ఫాల్స్ దగ్గరకు వస్తే ఈ అన్న షాప్ దగ్గర అయితే ట్రై చేయండి. బాగుంది, నాకైతే నచ్చింది. ఎలా ఉందా జీవన్? ఇట్రా ఎలా ఉంది? నచ్చిందా? స్పైసీగా బాగుంది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, బుర్రా కేవ్స్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మనం ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. ఇదైతే బుకింగ్ కౌంటర్. చూడండి లైన్ అయితే ఎంత ఉందో. ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. అడల్ట్స్కి అయితే 80 రూపీస్ అంట, చిల్డ్రన్కి అయితే 60 రూపీస్ అంట. తర్వాత స్టిల్ కెమెరా అలాంటివి ఏమైనా తీసుకెళ్తే 100 రూపీస్ అంట. ఇంతకు ముందు అయితే మన కెమెరాస్ కూడా ఎంతో 25 రూపీస్ ఎంతో ఛార్జ్ చేసేవారు ఫోన్తో తీసుకోవడానికి. ఇప్పుడైతే అది తీసేశారు. అదే నార్మల్ వీడియో కెమెరా అయితే 100 రూపీస్ అంట. ఇప్పుడైతే ఇక్కడ మనం టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. అయితే పదండి టికెట్ తీసుకుందాం. మన బ్యాగ్లో అయితే లోపలికి ఎంట్రీ ఉండదంట. ఇక్కడ పక్కనే మన బుకింగ్ కౌంటర్ పక్కనే క్లాక్ రూమ్ అయితే పెట్టారు. ఆ క్లాక్ రూమ్లో అయితే బ్యాగ్స్ అయితే పెట్టేయాలి. బ్యాగ్ అయితే ఇక్కడ పెడుతున్నాం. బ్యాగ్ పెట్టడానికి అయితే 20 రూపీస్ అంట. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మా దగ్గర బ్యాగ్ పెట్టడానికి. క్లాక్ రూమ్లో అయితే పెడుతున్నాడు జీవన్ గారు. జీవన్ గారు అయితే క్లాక్ రూమ్లో పెట్టి ఒక రిసిప్ట్ అయితే ఇస్తున్నారులేండి. రిసిప్ట్ ఇవ్వకపోతే పోనీ తప్పుగా తీసుకుంటున్నారేమో అనుకోండి. అదిగోండి మన బ్యాగ్ అయితే నీట్గా లోపల పెట్టారు. పదండి ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయి బుర్రా కేవ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ బుర్రా కేవ్స్ యొక్క చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. ఈ బుర్రా కేవ్స్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మిలియన్ సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నాయి. పురాతన మానవ నివాస ఆధారాలు మరియు 1807లో భూ విజ్ఞాన శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్న స్టాల్గమైట్లు వంటి భౌగోళిక అద్భుతాలను కలిగి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. ఈ బుర్రా కేవ్స్ శివాలయంతో సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి మరియు అరకు లోయల్లో వాటి కార్చ్ నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడు భౌగోళిక చరిత్ర గురించి చెప్పుకుందాం. ఈ గుహలు కార్చ్ సున్నపు రాయితో ఏర్పడ్డాయి మరియు సుమారు 150 మిలియన్ సంవత్సరాల పురాతనవిగా అంచనా వేయబడ్డాయి. ఇవి వేల సంవత్సరాలుగా నీటి ద్వారా చెక్కబడ్డాయి అని అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే శంకరమెట్ట కాఫీ ట్రయల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఎంట్రీ అయితే ఇది. ఇక్కడ లోపలికి ఎంట్రీ అవ్వగానే పక్కన అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ అయితే తీసుకోవాలి. పర్ పర్సన్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మన దగ్గర. ఇక్కడైతే మ్యాప్ కూడా ఉంది. ఎవరికైనా తెలియకపోతే లోపల ప్లేసెస్ ఆ మ్యాప్లో చూడొచ్చు. ఇక్కడ క్యానోపీ వాక్, ట్రీ డెక్స్, వుడెన్ డెక్స్, బర్డ్ నెస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం క్యానోపీ వాక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి వుడెన్ బ్రిడ్జ్ అయితే చూద్దాం. వెళ్తున్న దారిలో అయితే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఈ ఫోటో ఫ్రేమ్లో ఫొటోస్ కూడా దిగచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది. ఎవరైనా ఫొటోస్ దిగాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగచ్చు. మేము మనుషులు ఎక్కువ ఉన్నారని చెప్పి మేము దిగలేదు. ఇంకా అలా పైకి అయితే వెళ్ళిపోయాం.
ఇక్కడ కూడా బోర్డు ఉంది చూడండి, కెనబాక్ అని. ఇదిగోండి ఇక్కడ కూడా బోర్డు ఉంది, కెనబాక్. ఇప్పుడైతే అలా పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళిపోతే అక్కడ మనం వెళ్ళే దారి వస్తుంది ఆ బ్రిడ్జ్ దగ్గరికి. అప్పుడు ఆ బ్రిడ్జ్ ఎక్కి చూపిస్తాను చూడండి అలాగా. చూస్తున్నారు కదా, ఇదే అయితే ట్రీ డెక్. నిచ్చెనలాగా ఉంటుంది. ఆ నిచ్చెన పట్టుకొని పైకి ఎక్కితే ఆ డెక్ మీదకి అయితే ఎక్కడానికి అవుతుంది. ఇప్పుడైతే మనం ఇలా నడుచుకొని అయితే వెళ్ళాలి. నడుచుకొని వెళ్తే ఆ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇదిగోండి కానాపీ వాక్ బ్రిడ్జ్ అని ఇక్కడ రాశారు. ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ ఎక్కి చూడండి, బ్రిడ్జ్ ఎక్కి మనం చుట్టూరు చూద్దాము. ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు చాలామంది బ్రిడ్జ్ పైన. చూడండి చెట్లు, అక్కడైతే మళ్ళీ ట్రీ డెక్ ఒకటి ఉంది. ఇంకా మళ్ళీ మేము కూడా ఫొటోస్ దిగుదామని అలా ముందుకైతే వెళ్తున్నాము. ఇప్పుడే వుడెన్ బ్రిడ్జ్ అయితే చూసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగి అక్కడి నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఎగ్జిట్ నుంచి అయితే బయటకైతే వస్తున్నాం. బయటకు వచ్చి బండి ఎక్కి అరకుకి అయితే బయలుదేరాం. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మన అరకు ఫేమస్ చర్చ్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు చర్చ్ దగ్గరికి అయితే వచ్చాము. మేము 24th వచ్చాము. అసలు చాలా ఎక్కువ జనాలు ఉంటారు. 25th క్రిస్మస్ కదా అని అనుకున్నాం, కానీ అయితే ఖాళీగా ఉంది, క్లోజ్ చేసి ఉంది. మరి నాకు తెలియదు ఎప్పుడు ఖాళీగానే క్లోజ్ చేసి ఉంటుందో, మరి ఈరోజే క్లోజ్ చేశారో తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి. చూడండి చర్చ్ చూస్తున్నారు కదా, ఇదే మన అరకు ఫేమస్ చర్చ్ అయితే. చూడండి ఇప్పుడైతే ఫేమస్ ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చాము. అరకు ఫేమస్ ట్రైబల్ మ్యూజియం అంటారు కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. పదిహేను లోపలికి వెళ్ళి టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది, టికెట్ ఎంత అయితే చూద్దాం. చూస్తున్నారు కదా, ఇదైతే మా ట్రైబల్ మ్యూజియం దగ్గర ఉన్న డెస్టినేషన్స్ అయితే ఇవి. ఇక్కడ నుంచి వెళ్ళాల్సినవి అవి అన్నీ. ఇదైతే చిన్న మినియేచర్ అయితే పెట్టారు అక్కడ పక్కనే. అక్కడ మినియేచర్స్ చాలా అయితే ఉన్నాయి. మీ వీడియోలో 2-3 మినియేచర్స్ అయితే చూస్తారు. ఇదైతే ట్రైబల్ మ్యూజియం లోపల అయితే చిన్న లేక్ అయితే ఉంది. లేక్ బోటింగ్ కూడా ఉంది. లేక్ అనమాట ఇది. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఇంకో మినియేచర్ అనమాట. ఇప్పుడు మనం ఈ ట్రైబల్ మ్యూజియం యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రైబల్ మ్యూజియంని 1996లో ఏపీటీడీసీ స్థాపించిన అరకు ట్రైబల్ మ్యూజియం అంటారు. సాంప్రదాయ చారిత్ర మ్యూజియం కాదు, తూర్పు కనుమల స్థానిక తెగల యొక్క శక్తివంతమైన ప్రదర్శన. ఇందులో జీవిత పరిమాణ డయోరామాలు, ఆభరణాలు వంటి కళాఖండాలు, వేట పనిముట్లు అండ్ వంట సామాగ్రి, దింస మరియు మయూర్ తెగల వంటి సమూహాల రోజువారీ జీవితాన్ని, ఆచారాలను మరియు కళను వర్ణించేవి. మట్టితో నిర్మించిన నిర్మాణం ద్వారా సందర్శకులకు వారి ప్రత్యేక సంస్కృతులు మరియు సాంప్రదాయాలను సంరక్షించడం మరియు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి ఈ ట్రైబల్ మ్యూజియం.
ఇప్పుడైతే మేము అరకులో స్టే చేసిన రూమ్ని అయితే చూపిస్తున్నాను చూడండి. మాకైతే డబల్ కాట్ బెడ్, ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఒక ఏసీ ఇచ్చినా కూడా ఎలాగో ఏసీ వేసుకోం కదండి, అందుకే ఏసీ ఎలాగో వేసుకోలేదు. నెక్స్ట్ ఒక కబోర్డ్ బాగానే ఇచ్చారు, మంచి ఒక రూమ్ అయితే ఇచ్చారు. 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నెక్స్ట్ అయితే వాష్రూమ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ లైట్ అయితే వేసుకొని వాష్రూమ్కి వెళ్ళాలి. అయితే అద్దం బల్ల నీట్గా ఇచ్చారు, బాగుంది, పర్లేదు. 1000 రూపీస్కి వాల్యుబులే, వర్తి. నీట్గా గీజర్ కూడా ఉంది, అందుకే మేము 1000 రూపీస్కి ఓకే అని చెప్పి తీసుకున్నాము. అక్కడైతే మిగతా వాటి దగ్గర చూస్తే అన్నీ 1500, 1700, 1800, 2000 అయితే ఉన్నాయి. మాకైతే వేరే ఒక స్వామి అయితే అడిగి ఇచ్చారు, అందువల్ల మాకు బాగానే సెట్ అయింది. మేమైతే ఇంకా నైట్ ఇక్కడ స్టే చేసి రేపైతే మడగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్తాం.